వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. ఇక అటు ఇటు మన వినాయకుడు అయితే పోయింది దోస్తులు. ఇక అమ్మవారు వస్తది. మరి దసరా పండుగ బతుకమ్మ పండుగ దగ్గరకు వస్తుంది. షాపింగ్లు మొదలు పెట్టిర్రా? షాపింగ్లు మొదలు పెట్టుర్రి. మళ్ళా బగ్గ దసరా దగ్గరకు వచ్చినాక ఉంటే బగ్గ రేట్లు చెప్తారు షాపులల్లా. ఏం చీరలో ఏం రైకులో ఏం డ్రెస్సులో ఏందో ఏమో ప్రతి సంవత్సరం ఏందో మోడల్ వస్తున్నాయి, కొత్త కొత్త మోడళ్ళు. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు దోస్తులు. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మాకు కూడా మంచిగా అనిపించి మీకోసం వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేయండి దోస్తులు. ఖచ్చితంగా మీకోసం మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాం. మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా దోస్తులు, 1 lakh సబ్స్క్రైబర్స్. సో తొందరగా మనం అక్కడికి రీచ్ కావాలి. తొందర సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దోస్తులు, సరేనా? మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉండండి మన వీడియోస్. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మౌరుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 160 అన్నమాట. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టురు దోస్తులు. మేము ఈ సిరీస్ కి 2500 లైక్స్ అనే టార్గెట్ పెడుతున్నాం. మరి అవి కూడా మీరు కొట్టలేకపోతున్నారు. వ్యూస్ మంచిగానే వస్తున్నాయి కానీ లైక్స్ బాగా వస్తలేవు దోస్తులు. ప్లీజ్ మీరు లైకులు కొట్టుర్రి. లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందు పోయి మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు కదా, మనకు సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంటది. అందుకే ఇంతగానం అడుగుతున్నాం దోస్తులు. ప్లీజ్ ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి ప్లీజ్. ఆఖరికత్తే నా బతుకు దీని కాళ్ళ కాడికే వచ్చినట్టు అయిపోయింది కదా. ఇక ఎక్కడ కూసుంటుందో, ఎంత పొగరు చూపిస్తుందో. ఇద్దాం బయట నుండే సరాసరి లోపటిపోతే ఏమనుకుంటుందో ఏం కథను. లత, ఓ లత, ఓ లత. ఎవరు? నేనే అమ్మా. ఏమిటికి వచ్చినావు? ఏం పనికి వచ్చినావు మా ఇంటికి? అయ్యో గట్లంటున్నావేందమ్మా? లతతోటి మాట్లాడదామని వచ్చినా. నా బిడ్డతోటి నీకేం పని? నా ఇంటికి వచ్చి బాగా రుబాబిచ్చి నా బిడ్డను ఇష్టం ఉన్నట్టు తిడతావు కదా, మళ్ళీ ఇప్పుడు నా బిడ్డ కోసం ఎందుకు వచ్చినావు నువ్వు? ఏదో అప్పుడు ఆవేశంలా అన్నమ్మా, కొంచెం పనుండి వచ్చినా. భలే అన్నావు, భలే ఉన్నావు. పో. ఏమైందిరామా? నీతోటి పనుండి వచ్చిన లత. సరే సరే మీదికి రా, మీదున్నా. వస్తానా లోపటికి. అమ్మో గింత మంచిగా కట్టింది ఇల్లు, ఇవన్నీ భలేగున్నది. ఏమైంది పిల్ల? అన్నీ అయినవు మీదికోదంతా. ఇల్లంతా చూస్తానవా? నీ మొగుడిచ్చిన పైసతోటి కాదు నా బిడ్డ కట్టింది. మా రెక్కల కట్టం కొద్దీ మేం కట్టుకున్నాం. అయ్యో ఇప్పుడు అన్ననా అమ్మ నేను? అనలేదా? బగ్గా ఏడ్తి కదా, నా మొగన్ సొమ్ము తిన్నది, నా మొగన్ సొమ్ముతోనే బిల్డింగ్ కడతాందని మందికి చెప్పి ఆగం చేసినావు కదా. అమ్మా నువ్వు మీదికి తీసుకొనిరా. ఇదో మెంటల్ది, నన్నేం మాట్లాడినది. దాదా దాదా ఏమైంది? రామా గిట్లా వచ్చినావు మా ఇంటికి? ఏం లేదు లత, కొంచెం పనుండి వచ్చినా. సరే సరే కూసో, నేను మళ్ళా తాగవ్వా. పోయే పో. చెప్పురామా ఏం పనికి వచ్చినావు? ఏం లేదు లత, ఆ ఫోటోలు డిలీట్ చేస్తావని వచ్చిన. నేను ఇంకోసారి అట్లాంటి తప్పు చెయ్యా. నా భర్తను నేను మంచిగా చూసుకుంటా. ప్లీజ్ ఆ ఫోటోలు డిలీట్ చేయవా? నాకు మనసున పడతలేదు. నువ్వు డిలీట్ చేస్తానన్నా నిమ్మలంగా ఉంటా. అదే టెన్షన్ అవుతుంది, అందుకే వచ్చిన. నేను నీకు ఏం చెప్పినా? నాకు అట్లా అనిపించినప్పుడే చేస్తా అని చెప్పినా. నువ్వేం భయపడకు. నీ భర్తకేమో చూపియ నేను, అర్థమైందా? భార్యాభర్తల్ని విడగొట్టేదాన్ని కాదు నేను. నువ్వు చూపిస్తావని అంటలేను, నువ్వు మంచిదానివే. కన్నాకంతా దడదడ టెన్షను అవుతుంది. ఎందుకు దడదడ, ఎందుకు టెన్షను? చేసిందంతా ఎత్తన్నావు. మళ్ళా నా బిడ్డను బజార్ మీద నిల్చోబెట్టి అందరి మధ్యలో ఇజ్జత్ తీసినావు. మరి నువ్వేంది ఇప్పుడు చేసేది? పిల్లలు గంతెత్తు పెరిగిర్రు, నీకు మొగడున్నాడు. మళ్ళా నువ్వు ఇంకో మొగన్ దగ్గరకు పోయి సాటుగా నేటుగా మాట్లాడేంది? అప్పుడు తెలుసో తెలియకనో నా బిడ్డ అట్లా చేస్తే నలుగుట్ల పంచాయతీలైనాయి, పడంగులైనాయి. ఇప్పుడు ఎవరి దాళ్ళు బతుకుతారు, ఏదో ఫ్రెండ్షిప్ లెక్కలా ఉంటారు.
నువ్వు అదే ముచ్చట పట్టుకొని నా బిడ్డని ఏడగలుగుతాడా సూటిపోటి మాటలు అనుకుంటా సంపబడితివి. ఈ బిల్డింగ్ అంతా నీ మొగుడిచ్చిన పైసతోటే కట్టింది అని పేరు చేసినావు. నీ మొగుడు అంతగానం నెలకు ఎంత సంపాదిస్తాడు నా బిడ్డకి అనీకి? అవు ఏదో అమ్మ తెలుసో తెలియకనో అన్న నేను, కానీ ఇక ఉంటుంది కదా, ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళీ అదే తప్పు చేస్తారు కావచ్చు అని అనిపించి నేను లతను అట్లా అన్న తప్ప ఇక వేరే ఏం లేదు. అని నువ్వంత శుద్ధ పూసవైతే గా ఎవన్నో పిలిపించుకొని మాట్లాడుకుంటా ముద్దులు పెట్టుకుంటా ఏందది మరి? అవు నా మొగడు నా మొగడు నా మొగడు అని అంటివి, మొగని పట్టుకొని ఉండక మరి ఇంకో మొగన్ దగ్గరికి ఏమిటి పోతానవు? నేను ఎవరితోటో మాట్లాడతలేనమ్మా, మా బావని చేసుకునేదాన్ని ఇక అనుకోని పరిస్థితుల తల్లల్లా రాజును చేసుకున్నా. ఇప్పుడే బాగా రోజులకు మా బావ ఊరిసిపెట్టిపోయిండు, ఊళ్ళకి వచ్చినాక నేను గుర్తుకొస్తున్నా అని ఫోన్ చేసిండు, గంతే తప్పించి మా మధ్యలో వేరే ఏం లేదు. ఆ మధ్యలో కూడా ఏం లేదు, మేము ఫ్రెండ్స్ లెక్కనే ఉంటున్నాం అని నీకు ఎన్నోసార్లు చెప్పినా కూడా నువ్వు నమ్మినవా? రాజు నాకు అనేక రకాలుగా సహాయం చేసిండు, నేను కూడా ఆయనకు సహాయం చేసిన. మేము ఫ్రెండ్స్ లెక్కనే ఉన్నాం రామా. నువ్వు తప్పు అనుకుంటావో ఎట్లా అనుకుంటావు ఎవరికైనా అనిపిస్తుంది, అయ్యో మరి నా భర్త ఇంకో ఆడదాంతో మాట్లాడద్దు అని అనిపిస్తుంది. కానీ అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇంట్లో ఆయనకి చెప్పుకోవాలి, సాటుగా నాకు చెప్పుకోవాలి. మీరు మాట్లాడుకోకుర్రి, మీరు మాట్లాడుకుంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాలి. కానీ ఓ అవ్వ ఏ అవ్వ కలిపితే ఆ అవ్వకే, ఏ అయ్య కలిపితే ఆ అయ్యకే, అది ఇట్లా ఇది అట్లా, మొగడు చచ్చిండు, మొగని చంపింది, బిల్డింగు మొత్తం నా మొగని సొమ్మే, ఎంతమంది ఉంచుకున్నదో ఎంతమంది పైసలు ఇస్తుర్రో అందుకే దానికి అవన్నీ వస్తున్నాయి, అంత పెద్ద బిల్డింగ్ కడుతుంది అని ఇట్లా అన్నావు. నువ్వు ఎంతమంది ఉంచుకున్నావు అని అన్నది కదా, మరి ఆ మంది ఎవరో నిరూపించాలి. నువ్వు అర్థమవుతుందా? నేను అట్టిగా వదిలిపెట్టేదాన్ని కాదు, నా బిడ్డ జోలికత్తే. నేను అనలేదమ్మా అట్లా. నువ్వు అనలేదా? నువ్వు అన్నయ్య అన్ని నేను నిన్నా, అర్థమవుతుందా? కానీ పోనీ అని వదిలిపెట్టినా అట్టిగా కుక్కలు 100 మొరుగుతాయి, 100 సార్లు మొరుగుతాయి రోడ్డు మీద, పట్టించుకుంటామా? ఒకసారి కొడతాం, 2 సార్లు కొడతాం, 3వ సారికి ఏం మొరుక్కొని అనిసి పెడతాము అనే సప్పుడే కూకున్నా. కానీ ఇంకా అంటే నాకు రేషం ఆగుతలేదు. నాది తప్పైంది లత, క్షమించు ప్లీజ్. ఇంకోసారి నీ గురించి నేను ఎక్కడానా ఏం మాట్లాడా. ఆవు పిల్ల, నీ మొగుడంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నీ మొగని మంచిగా చూసుకొని నీ మొగనికి అన్ని తీర్ల పెట్టుకుంటా నీ మొగనికి నచ్చినట్టు ఉండాలి కదా నువ్వు. మరి ఇప్పుడు నీ మొగని పక్కకెట్టి ఇంకో మొగంతో ఎందుకు పోతున్నావు? అమ్మ నువ్వు మంచిగా మాట్లాడు, నేను ఎవ్వనితోటి ఏం పోలేదు, అయినా నాకు బావ అవుతాడు అంతే. మా బావతోటే మాట్లాడిన తప్ప నేను ఎవ్వనితోటి ఏం మాట్లాడలేదు, ఎవరి దగ్గర పోయి ఏం బండలేదు. ఇప్పుడు నువ్వేదో చేసినావని మేము అంటలేం కానీ నన్ను బదనం చేసినావు, నన్ను రోడ్డు మీదకి ఇగ్గి నా లైఫ్ నంతా ఆగం చేసినావు. ఇప్పుడు ఏమనుకుంటారు, 4 రకాలు అనుకుంటారు కావచ్చు, అనుకోని ఎవరి పాపం వాళ్ళకే. నేను కష్టపడి మా అమ్మోళ్ళ భూమి అదోటి ఇదోటి అమ్మి నేను ఇల్లు కట్టుకున్నా, అంతే తప్పించి ఒకరిని మోసం చేయలేదు, ఒకరి సమయం తీసుకోలేదు నేను. సరే లత, నీ కష్టంతో నువ్వు కట్టుకున్నావు, ఇప్పుడు నేనేం అంటలేను. కానీ జరాగా ఫోటోలు డిలీట్ చేయవా ప్లీజ్? డిలీట్ చేస్తే నేను వెళ్ళిపోతా, నేను మంచిగా ఉంటా, నేను ఎవరి జోలికి పోను, నా భర్తను మంచిగా చూసుకుంటా, నా పిల్లలతో ఉంటా. ఇగో రమా, నువ్వేం బాధపడకు, నా దగ్గర ఫోటోలు ఉన్నంత మాత్రాన నేనేం ఎవ్వరికేం చూపియ్యా, నీ లెక్క ఏం బజార్లో పెట్టా. అర్థమవుతుందా? నువ్వు నీ భర్తతోటి మంచిగా ఉండు, రాజుని మంచిగా చూసుకో, రాజుకేం టెన్షన్ పెట్టకు. పాపం ఆయన మస్తు టెన్షన్గా ఫీల్ అవుతుండు తెలుసా. నీ భర్తను మంచిగా చూసుకుంటే నీ భర్త ఇంకొక ఆడదానికి పోవడానికి ఛాన్సు ఉండదు. అర్థమవుతుందా? సరే నువ్వు ఎవరికి చూపియవు, కానీ నాకు అంత పిచ్చి లేస్తుంది. ఆ ఫోటోలు డిలీట్ చేయలేత, నీ కాళ్ళు మొక్కుతా, నీ కాళ్ళు మొక్కుమన్నా కూడా మొక్కుతా. దేవుడు అనేటోడు ఉన్నాడు, ఇలా నాది చక్కదనం ఉంది కదా అని ఇంకొకరిని లోతుగా కూర్చాలని చూస్తే మళ్ళా తిరిగి ఎప్పుడో ఒకసారి ఈ పరిస్థితి వస్తుందంటే ఇది చూస్తేనే కనబడుతుంది. ఆట ఆడిచ్చినావు నా బిడ్డను నీ మాటలతోటి, ఇప్పుడు నా బిడ్డ కాళ్ళ కాడికి వచ్చినావు. అందుకే ఒకళ్ళ జోలికి పోవద్దు, అనవసరంగా ఒకళ్ళని అనద్దు, అది తిరిగి ఎటేటు మనకే వస్తుంది. నేర్చుకో.
సరే అమ్మా, నాకు తెలుసో తెలియకనో నేను అన్నా అయిపోయింది. ఇక ఇప్పటి నుండి నేను లతనేమనా, లతతోటి మంచిగా ఉంటా. మేము ముందు ఫ్రెండ్స్గా ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉంటాం. ప్లీజ్ లత, ఫొటోస్ అయితే డిలీట్ చేయవా ప్లీజ్. నువ్వు రాజుతోటి మంచిగా ఉంటున్నావు అని తెలిసినప్పుడే నేను ఫోటోలు డిలీట్ చేస్తా అంతే. అవు పిల్ల, నీ మొగంతో నా బిడ్డకు ఏమన్నా సంబంధం ఉంటే ఇట్లా మాట్లాడుతుందా? నీ భర్త నువ్వు మంచిగా ఉండుర్రనే నా బిడ్డ చెప్పుకుంటూ వస్తుంది. ఈ ఫోటో దగ్గర పెట్టుకోవడానికి కారణం ఏంది? నీ భర్తతోటి నువ్వు మంచిగా ఉండాలి, వాడిని ఎవరినో వదిలేయాలి, మీరిద్దరు మంచిగా ఉండాలనే నా బిడ్డ కోరుకుంటుంది. కానీ నువ్వేం చేస్తావు? నీ మొగనికి నా బిడ్డకు అంటు పెట్టుకుంటా ఊక బయట మర్చిపోయిన వాళ్ళకు పుకారు చేసుకుంటా నా బిడ్డ ఇజ్జత్ దిత్తన్నావు. ఇక నా బిడ్డకి ఎంత తెలివి ఉన్నది, నీ తెలివి ఎట్లున్నది? లత మంచిదే, నాకు మంచి స్నేహితురాలే. కానీ ఆ మధ్యలో అట్లా అయినప్పటి నుండి నా మనసు ఇరిగిపోయి నేను లత మీద అట్లా ప్రవర్తించిన తప్ప వేరే ఏం లేదు. నువ్వేం టెన్షన్ పడకు రమా, అర్థమవుతుందా? నేను చెప్పినట్టు నువ్వు ఏ గంతే. నువ్వు అప్పుడు నాకు అనిపించినప్పుడు నేనే ఫొటోస్ డిలీట్ చేసి పారేస్తా. మళ్ళీ నువ్వు వానితోటి మాట్లాడుతున్నట్టు నాకు ఏదన్నా అనిపించి నాకు అందులోకి దొరికినావనుకో, ఖచ్చితంగా రాజుకు చూపిస్తా. ఇగో నీ భార్య గిసుంటుంది, ఈ కథలు పడుతుందని చూపిస్తా. అప్పుడు నీ లైఫ్ ఏమవుతుంది ఏం కథ అనేది నువ్వే ఆలోచించుకో ఇక. సరే, కానీ నాకు భయం భయం అవుతుంది ఆ ఫోటోలు నీ దగ్గర ఉంటే. ఈ లెక్క ఏం నా బిడ్డ ఏం చెయ్యది, నేను చెప్తానా కదా. ఫోటోలు ఉంచుకొని ఏం చేస్తావు లత? ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతా, ఫొటోస్ డిలీట్ చేయొచ్చు కదా ప్లీజ్ లత. ఆ ఫోను ఎవరు ముట్టరు, ఎవరు తీసుకోరు, నేను ఎవరికి చూపియా. నువ్వు అదంతేం టెన్షన్ పడకు. నువ్వు మంచిగా ఉండు, మంచిగా పని చేసుకో, మంచిగా బతుకుర్రి. రాజు నాకు ఒక ఫ్రెండ్ లాగానే అయిండు. నా ఫ్రెండ్ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటా. తెలుసో తెలియక మేము తెలియకనో తప్పు చేసినాం అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రెండ్స్ లెక్కనే ఉంటున్నాం. నువ్వు కూడా మేము మాట్లాడుకున్నా కూడా జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేగా అనుకోగాని పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకొని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసుకొని జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకు. అదే గాని ఏం రందేం పెట్టుకోకు, మంచిగా ఉండిపో నీ మొగని పట్టుకొని. అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ మాటలు బంద్ చేయి. సంసారం నాశనం అవుతుంది, ఇచ్చుకపోతుంది సంసారం. సరే సరే, పోతున్నా లత. పోతున్నా అనకు, పొయ్యేస్తాను. నువ్వు కూడా నాకు ఫ్రెండ్వే. ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మంచితనంగా ఉంటే దేనికైనా మంచిదే. ఇక చెడుతనానికి పోతేనే వేరే అవుతుంది. సరే సరే. రాజుకు జ్వరం వచ్చినట్టుంది, ఇంత ఏమన్నా వేసి పెట్టు. ఆ గోళీలు మంచిగా వేసుకోమ్మను. హాస్పిటల్ కన్నా తీసుకపో తక్కువ కాకపోతే. అర్థమవుతుందా? సరే సరే, పొయ్యేస్తా. ఓహో అవు, ఛాయ్ తాగి పోదువు. రాక మా ఇంటికి వచ్చినావు కదా. అద్దులత, ఛాయ్ తాగుతలేను, బంద్ చేసిన, వేడైతుందని. సరే తీ మరి. అన్ని మాటలు అన్నది, ఇంకా దాన్ని ఏందో ఛాయ్ తాగమంటున్నావేంది బిడ్డ నువ్వు? అందరినీ దగ్గరికి తీస్తావు అని నిన్నెవడు అర్థం చేసుకోడు. పోనీ అమ్మ, ఎవ్వల పాపం వాళ్ళకే. తెలిసి తెలియక తప్పులు చేస్తా అంటారు, అవి సరిదిద్దుకుంటే అయిపోయేది. అమ్మ, అందరి జీవితాలల్లా తప్పు చేయనోళ్ళు ఎవ్వరు లేరు. అందరూ తప్పే చేస్తారు, కానీ కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు, అంతే తేడా. సరే సరే తి. అబ్బా, ఇది ఫోటోలు డిలీట్ చేయమంటే అస్సలు ఎత్తలేదు కదా. ఏం చేయాలి దీంతో? మెల్లగా మంచిగా ఉన్నట్టు 4-5 రోజులు మంచిగా ఉండి ఆ ఫోటోలు డిలీట్ చేయించుకోవాలి. ఆ ఫోటోలు దీని దగ్గర ఉంటే నన్ను గిట్లనే ఆట ఆడిపించుకుంటుంది. ఇదేంది రామా, లతోళ్ళ ఇంటికాడ నుండి వస్తుంది? అసలు ఏం జరుగుతుంది? మరి ఆమెంది గిట్లయిపోయింది? లతోళ్ళ ఇంటికి ఎందుకు పోయింది అసలు? ఊరిని అవ్వ, నిన్నటిదాకా మన్నెత్తి పోసింది లత మీద. మళ్ళీ అల్లా ఆమెను పిలిచి మాట్లాడేంది? ఈమె వాళ్ళ ఇంటికి పోవుడేంది? ఇటు వేస్తున్నావు? ఇంటికి పోయినా కానీ ఏమైందండి? మీకు జ్వరం వచ్చింది కదా, పడుకోమంటే ఇటు వస్తున్నారు. నేను డాక్టర్ దగ్గరికి పోయినా. అవునా, మళ్ళెందుకు? రిపోర్ట్స్ వచ్చినాయి రానే అన్నాడు, అందుకే పొయ్యి ఇంటికి పోతున్నా. నువ్వేమో లతోళ్ళ ఇంటికాడ నుండి వస్తున్నావు, గాలింటికి ఎందుకు పోయినావు? ఊరిని అవ్వ, చూడని చూసిండా?
ఏం లేదు, కొత్తిల్లు కట్టినప్పటి నుండి రాలేదు కదా రమా, వీలుంటే రా వచ్చి చూసిపో అని అన్నది లత అప్పుడు మధ్యాహ్నం వచ్చినప్పుడు. ఇక అందుకే మరొకసారి చూసేద్దామని లోపలికి పోయి చూసి అట్లా కూర్చొని మాట్లాడి అత్తన్నా. అసలు మీకు మాటలు ఎందుకు కలిసినాయే నాకు అర్థమైతలేదు. నిన్నటిదాకా మన్నెత్తి పోసిన ఆమె మీద ఇవాళ ఆమెతోటి మాట్లాడేంది, వాళ్ళింటికి పోవుడేంది, మీరిద్దరు మంచిగా మాట్లాడుకునేంది, అసలు ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో కానీ. అయ్యో ఏం లేదండి. అబ్బా ఇక మాట్లాడితేనేమో ఎందుకు మాట్లాడుతున్నావు అంటావు, ఇక మాట్లాడకపోతే ఆమె నేను ఫ్రెండ్సే కానీ మా ఇద్దరిని తిట్టి చంపుతున్నావు అని అంటావు. ఇక ఎట్లా చేసిన బాధే ఉన్నది కానీ పా ఇంటికి పోదాంపా. నేను వస్తా వెళ్ళు. సరే కానీ రిపోర్ట్స్లా ఏమొచ్చింది? బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అవునా, మరి టాబ్లెట్స్ తీసుకొస్తా అన్నాడా? తెస్తా అన్నాడు. ఏం చేస్తావు, ఏమన్నా తిని పడుకుందు బా కాసేపు. ఏ ఊకి ఇంట్లో వండు ఉంటే అదే అట్లనే పోతుంది. పొయ్యి చపాతి అప్పుడు 2 వేసినావు కదా, ఇప్పుడు ఇంకొక 3 చేయిపో. నేను వస్తా కాసేపు అయినాక. సరే సరే, వచ్చే ముందు ఫోన్ చేయి, వేడి వేడి చేసి పెడతా. సరే. ఏం జరుగుతుంది? లతను అడిగితే చెప్తుందా? మెల్లగా లతను అడగాలి. ఓ రాజన్న, ఏమైంది నరేషు? ఏమైందే అంత ఎట్నో ఉన్నావు? ఇలా పొలం మొక్కై పోలేదా? ఎక్కడిది ఈ అవ్వ తెల్లగల్లు తాగుడేమో గాని మొత్తం నాకు జ్వరమే వచ్చింది కదా, రాత్రిసుంది. ఇక నమ్మదా అయినవు రాదా? నేనేడదా అయినా గాని రామక్క గిటేటో వచ్చిపోతాంది. ఏమో ఎటో పోయిందట, ఇక ఇంటికి పోతాంది. ఇలా జ్వరం బాగా వచ్చి పాడైంది నాకు. ఇక బ్లడ్ టెస్ట్ ఇచ్చొచ్చినా ఏందో బ్లడ్ ఇన్ఫెక్షన్ అట. ఇలా పొలంకి వెళ్ళే పోలేదు. ఇక రేపన్నా మెల్లగా పోవాలి. మళ్ళీ వేసుకుందామా దావతు? ఈ దావత్ సల్లగుండా దావత్ అద్దేదద్దు. ఏమో ఇలా బాగా హుషారున్నావు. ఇలా నా పొల్లత్తాంది. ఏంది నీకు పొల్ల కూడా ఉన్నదా? అయ్యో గల్లింగి మనవరాలు మెల్లగా సెట్ చేసుకున్నాగా అది రాజన్న. ఊర్ని ఈ కథ ఎప్పడుస్తుంది నరేషు, కనీసం చెప్పలేకపోతివి. ఇక మీ అందరికి ఎందుకు తెలుసుడు అని చెప్పలేదు. ఒక గీ పిల్లగానికి నాకే ఎరక. ఏంటిది? ఇలా నరేష్ పొల్లత్తందడు కదా, అందుకే సంతోషం కొద్దీ ఊగుతుండు. ఆ ముచ్చట నీకు కూడా ఎరికైనట కదా. తెలుసు తెలుసు. పొల్లు ఎట్లుంటది, మంచిగా ఉంటదా నరేషు? చూపిత్తతి రాజన్న వచ్చినాక. ఇల్లేవాళ్ళు నా బంగారం వస్తాంది. వచ్చిందిరా బాబు. ఎవలాళ్ళు? ఆ పిల్లనే. అవునా, హైటు వెయిటు జోరు కలిసిరు కదా, మరి చూసి మాట్లాడతలేదేంది? ఇక నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉంటే మాట్లాడది, దానికి భయం అవుతుంది. ఎవరన్నా ఉంటే మాట్లాడనీకి ఎవరేమనుకుంటారో అని, అందుకే పోతున్నది. సరే రాజన్న, నేను మళ్ళా కలుతా నీకు. పో పో బంటిదా. నేనేమిటికయ్యా? అట్లా సోపతికి రాలేవు, మాట్లాడదాం. పో బంటి పో. అటు ఇటు నరేషు పిల్లని సెట్ చేసిండు అన్నమాట. ఇక అయితే దావత్ ఇమనాలు రోజుగా అతను అడగాలి, అసలు రమ్మకు నీకు ఎందుకు ఇట్లా మాటలు కలిసినాయి, ఏమైతాంది కథ అని. హలో మేడం. హాయ్ రా. ఏంది బంగారం, మరి మొత్తం రోడ్ మీద నేను కనబడుతూనే ఉన్నా, కనీసం చూడకుండా వస్తా అన్నావు. అరే అక్కడ ఎవరు లేరా, ఎవరు అంకులు ఉన్నారు కదా, నాకు అందుకే భయమైంది, అందుకే వస్తానా. అయ్యో బ్యాగు లేదు, బట్టలు లేవా ఏంది? ఎందుకు, ఇక్కడ మొన్న ఇక్కడనే పెట్టిపోయినా. ఏమైంది బంటి, అంత బాగేనా? నీ రాశి ఎట్లున్నది? అబ్బా ఏమన్నా అంటే రాశి గీసి అని నన్ను చంపుతాంది. మంచిగానే ఉన్నది. ఇలా నైట్ ఓకే కదా, కలుతావా? బయటకు వస్తావు కదా. ఓ పిచ్చోడా, నేను వచ్చిందే ఇప్పుడు వస్తానా, ఏందో మళ్ళా అత్తవా అని అంటూ. అరే ముద్దియకి ఎన్ని రోజులు అవుతాందే? అయ్యో ఇక ముద్దుకే పడిపోతుందా? ఆగరాదు, నన్ను అందుకే రమ్మన్నావా ఏంది? చూడబుద్ధి అవుతుంది అని రమ్మన్నావు. ఆ చూడుతోటే ముద్దు మురిపోమని ముందర పెట్టబడితివి. సరే సరే పో పో, నేను ఫోన్ చేస్తా పో. సరే. ఆ పిల్ల వచ్చింది పో, మొన్నడుసుంది రమ్మనంటే ఈ అల్లొచ్చింది. ఓ నరేష్ అన్న, నీ పిల్ల నీతోటి కరెక్ట్ ఉంటాందా? కరెక్ట్ లేకపోతే వంకర ఉంటుందా బంటి? ఎందుకు, ఏమైంది? కాదు మరి, నిన్ను కాకుండా ఇంకా పక్కకి ఎవరినన్నా మెయింటైన్ చేస్తా అని చూస్తాందా అని. అట్లా చేస్తే దాన్ని ఉన్ను ఇంకెవడన్నా ఉన్నాడేమో, వాడిని మెడలు నరుకుతా నేను. అంతేనా?
పోదామా వాళ్ళ ఇంటికి? ఏంది పోతావు? వాళ్ళు ఇంకేం లేదు, అగో నా పొల్లచ్చుడితో ఇద్దరు పొరగాళ్ళు మళ్ళీ వచ్చిర్రు అని అది మొత్తం పుకారి ఎత్తది. అవసరమా? సరే సరే తీయి. ఈ సంబరం పాడుగా ఏమే గుర్తాను? హో హో, ఇప్పుడే ఉంటది సంబరం, ఇక తర్వాత మొత్తం జుట్టు వీక్కునుడే. ఏ లవ్ అంటే ఒక కథ ఇక. ముందు ముందు ఉన్నది ముసళ్ళ పండుగ. అయ్యా సామానంతా అయిపోయింది. అవునా, మరి చెప్తలేవేంది రాములు? నిన్న తెప్పియకపోదునా? నేను చెప్తా అని వచ్చినా ఇక మీరు పని మీద ఎటు పోతుర్రు, ఇక పని ఎందుకు డిస్టర్బ్ చేసుడని నేను చెప్పలేదయ్యా. పప్పులు ఉప్పు అన్నీ అయిపోయినాయి మరిగా. అవునా, సరే సరే, తెప్పిస్తా ఈరోజు. పండ్లు కూడా అయిపోయినాయి అయ్యా. రెండే దానిమ్మ పండ్లు ఉంటే మేడంకు ఒలిసిచ్చి ఇచ్చినాం. తెప్పిస్తా గాని ఈరోజు. అంట ఏం చేయమంటారు మరి రోజు? కూరగాయలు లేవా ఏం? బెండకాయలే ఉన్నాయ్యా. బెండకాయ ఫ్రై వేయమంటారా మరి? పప్పేసి కొంచెమే పెసరపప్పు ఉన్నది. అయ్యో, అది మా మందమైతే మరి మీరేం తింటారు? ఏమైంది? ఏం లేదు జున్ను, సామాన్ అంతా అయిపోయిందట. అయితే ఫ్రూట్స్ కూడా అయిపోయినాయట చెప్తుండు. మరి సామాన్ లేదు అనని ఈరోజు తెప్పిస్తా అని నేను అంటున్నా. కూరగాయలు కూడా ఏం లేవట జున్ను, మరి ఏం కర్రీ అండుమంటావు? అయ్యో, ఏం లేవా? బెండకాయలు ఉన్నాయట, నీ మందం అండుమంటావా మరి? అబ్బా, తినబుద్ధి అయితే లేదండి. మరి ఏం అండుమంటావు? ఎగ్స్ తెచ్చి అండుమనల్లా, ఉల్లిగడ్డలు కోసి ఎగ్స్ ఉడికేసి అండుమంట. అండుమానండి, మంచిగా ఉంటది. రాములు, నేను పైసలు ఇస్తా, 15 గుడ్లు తీసుకొచ్చి మరి మనిషికి 2 ఉడికేసి ఉల్లిగడ్డల కర్రీ అండుర్రి. ఇప్పుడైతే సాయంత్రం వస్తాయి కూరగాయలు, సామాన్ అంత వస్తుంది. నేను చెప్తా షాప్లో, కిరాణం షాప్లో డైరెక్ట్ వాళ్ళే తెచ్చి వేస్తారు ఇక్కడ. సరేనా? సరే అయ్యా. సరే సరే, మరి ఎగ్స్ తీసుకురాపో. ఇగో ఈ పైసలు తీసుకో. సరే అయ్యా, తీసుకొస్తా. సామాన్ గీమాన్ అంత అయిపోయిందట. ఇప్పుడు 10,000 పట్టుకుంటే అన్నస్తాయి ఇక. సరే గాని ఏమైందిరా? శ్రీమంతం ముచ్చట ఎటు చెప్తలేవు? అమ్మ వాళ్ళేమో ఫోన్ చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు అనని. అలా 5 months వెళ్ళొద్దు కదా. అవునా, సరేలే, నేను నైటు అయ్యగారికి ఫోన్ చేసి ఏ డేటో చెప్పమానంట. సరేనా? సరే గాని మరి ఎటు బయలుదేరుతానో ఇప్పుడు? ఏటు లేదు జున్ను, అట్లా పొయ్యేస్తా బయటికి. ఇలా మేస్త్రి వస్తా అన్నాడు జాగాకాడికి. మరి వస్తాడా లేడా ఏం కథ అనేది పొయ్యేద్దామని. ఇంట్లుంటే పనులు నడుస్తాయా? సరే లేరా, పోయిరా. మరి ఇంట్లో నాకు ఒక్కదానికేమో బోర్ కొడుతుంది. మరి వస్తావా అటు లతొక్కొల్లిల్లు అటు దగ్గరనే, వాళ్ళ ఇంటికి వస్తావా? అక్కడ ఉందువు. రాన్రా. అబ్బో, సరేలే, మరి నేను తొందరనే వస్తలే. మరి మేస్త్రి వస్తాండా లేదా చూసి వస్తా. సరేనా? సరే సరే. అవ రాజు, గిడ కూసున్నావు, జ్వరం తక్కువైందా? కొంచెం అయింది. ఆవులత, అసలు ఏమైంది? ఏం నడుస్తుంది కదా? మా రామ నీతోటి మాట్లాడుడేంది? నీ దగ్గరకు వచ్చుడేంది? మీ ఇంటికి వచ్చింది కదా. ఊరిని చూసిండా లేకపోతే రామ చెప్పిందా? నీకెట్లా తెలుసు? నేను డాక్టర్ దగ్గరకు పోదామని పోయి వస్తుండగా రమ మీ ఇంట్లో నుండే వెళ్తాంది. అసలు ఏం నడుస్తుంది లత? నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పకుండా ఉండవు కదా. ఏమైంది చెప్పు. ఆమె నీతోటి ఎందుకు మాట్లాడుతుంది? మీ ఇంటికి వచ్చింది. అసలు రమ గట్ల తగ్గది కదా, ఇప్పుడు ఎందుకు తగ్గింది? ఏదన్నా ఉన్నదా ఏంది? ఏం లేదు రాజు, మరి ఆమెకేమనిపించిందో తెలియదు. ఆమెనే మాట్లాడింది. ఇక మాట్లాడితే ఇల్లు కడుతున్నవట కదా అని అంటే, సరే నీకు వీలున్నప్పుడు రా చూసొద్దు అని అన్నదంతే. ఇక వచ్చింది, చూసింది, పోయింది గంతే. ఏదో ఉన్నది కానీ మీరు చెప్తలేరు. అరే నిజమే రాజు, ఏం లేదు. ఏమన్నా ఉంటే నీకు చెప్పనా? చెప్పు. నీ దగ్గర ఎందుకు దాస్తా నేను? ఎన్ని రోజులని దాస్తారు? 1 రోజు దాస్తారు, 2 రోజులు దాస్తారు, ఇక 3వ రోజు తెలియదా కానీ. మరిగా ఆమెనే మాట్లాడింది, ఆమెకేమనిపించిందో తెలియదు గాని. సరే గాని ఏటో పోతున్నావు కదా. ఇక కైకిలోళ్ళని విలువద్దా? రేపడుతుంది మళ్ళా పని స్టార్ట్. ఇక పొలం పని రేపు ఎల్లుండి అవి కందులు పెసర్లు చేను కథం చేయాలి. ఈ పని మంచిగుంది. అవ్వ కాలానికి ఒక పంట ఎత్తన్నావు, మంచిగా వండుతాన్నాయి. ఇక మరి ఏం చేయాలి రాజు? పని చేసుకోపోతే ఉట్టిగా కూర్చుంటే అత్తయ్యా? గంతే గాని. నర్సక్కని ఇట్లా పిలుస్తాను పోతున్నా. సరే సరే. మంచిగా గోళీలు వేసుకో. మరి టెస్ట్ చేయించినవా? ఏమొచ్చింది? ఏందో బ్లడ్ ఇన్ఫెక్షన్ అట. అయ్యో, మందులైతే వాడు.
సరే. మొక్కో పొలాన వాసే మామిడి పిందో నల్ల మామిడి పిందో ముఖ్యంత ముడిపమాయే. ఈమె కూడా చెప్తలేదు కదా, ఏందో ఏమోతి. హలో బావా, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తాను? ఆయన లేకపోతే నేను ఫోన్ చెయ్యనా? అరే ఇలా పొద్దున్నుండి ఫోన్ చేయలేదేందే, నేను ఆగమైతాన్నా. అబ్బా నువ్వు ఆగమవుడు కాదు బావా, నువ్వు మా ఊరికి రాకు. ఇక్కడ ఒకళ్ళు యూసిర్రు తెలుసా, మనం కలుసుకునేది పూసుకనా నా భర్తకి చెప్తే ఎట్లుండు అంగడంగడ అయ్యేది. జర నీ కాళ్ళు మొక్తా, ఊకూకే ఫోన్ చేయకు, ఊకూకే ఊరికి రాకు ప్లీజ్. ఎవడే ఆడు చూసినోడు, చూస్తే చూసుకొని చెప్తే చెప్పని. అవ్వ నీ భర్త వదిలిపెడతాడా? వదిలిపెట్టని, నేను చేసుకుంటా అంటున్నా కదా. కానీ నిన్ను విడిచి ఉండలేకపోతున్నా. ఏమైంది అత్తానన్నో? ఇవాళ అత్తానంటివి కదా, అత్తవా లేకపోతే నేనే రావాలా? ఆయనకు జ్వరం వచ్చింది, ఎట్లా రావాలి ఎప్పు ఆయనను వదిలిపెట్టి? అబ్బా మీ ఆయనను పట్టుకొని ఉంటావా అయితే? ఇడ నేను ఏనన్నా చావనిగా. మరి నేను వస్తా, కలుస్తావా? అచ్చుడద్దు కథద్దురా దేవుడా. ఆ పోరడు ఒక పోరడు చూసిండట, పుష్కన రాజుకి చెప్తే ఎట్లా అని ఆ పోరంతో పోయి మాట్లాడచ్చిన. ఇప్పటిదాకా ఏదో స్టోరీ అల్లిన. జరా నీ కాలు మొక్కుతా, నువ్వు అచ్చుడు గిచ్చుడు పెట్టకు ప్లీజ్. ఎప్పుడన్నా ఈ ఫోన్లే చేసి మాట్లాడుకుందాం కానీ నువ్వు రాకు చెప్తాన్నా. నేను అమ్మోళ్ళ ఇంటికి అత్త కదా, వచ్చినప్పుడే నన్ను చూడు, కలుద్దాం, మాట్లాడదాం అంతే. ఏ గట్లయితే ఏం కుదురుతుంది? ఇగో నేను అత్త, ఆయనకు జ్వరం తక్కువ అవ్వుడుతోటే నేను రేపన్నెల్లుడన్నా అత్త. కానీ నువ్వు ఊకే 100 సార్లు ఫోన్ కొట్టకు. పూసుకన నా మొగడు చూసిండ అనుకో, ఇక నా బతుకు నీ బతుకు మొత్తం బజార్ మీద పడుతుంది. మొత్తానికే మాట్లాడుకోకుండా అయితాం, ఇక మొత్తం కలుసుకోకుండా నేను మా అమ్మోళ్ళ ఇంటికి రాకుండా అయిపోతా. జరా అర్థం చేసుకోరా, నీ కాలు మొక్కుతా ప్లీజ్. ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలి కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవుతి. సరే మంచిది. సరే కానీ తిన్నావా? తింటేంది తినకపోతే ఏంది, నువ్వైతే మంచిగా ఉండు. నేను ఎట్లా చత్తేంది, ఇక సప్పుడేక చచ్చిపోతా. ఇక నాకు ఈ బతకద్దు. ఓ నువ్వు గసంటి కథలు పడకు. సచ్చుడు ఎందుకు సచ్చుడు? ఓ మంచి పెళ్ళాన్ని చూసి చేసుకోరాదు. ఎందుకు అట్లుంటున్నావు? పెళ్ళాన్ని చేసుకుంటానన్నా నన్ను మర్చిపోతావు కావచ్చు. నేను మర్చిపోయేదే ఆలోచన ఉంటే ఎప్పుడో పెళ్ళాన్ని చేసుకొని పక్కన పెట్టుకుందును. నిన్ను మర్చిపోలేకనే కదా. నాకు అవన్నీ ఏం చెప్పకు. నేను రేపు ఎల్లుండి 2 రోజులు చూస్తా. నువ్వు మీ ఇంటికి వస్తే సరే ఇక్కడికి, లేకపోతే నేను మాత్రం ఖచ్చితంగా వస్తా. ఇక నీ ఇష్టం. నీకేమైనా మెంటలా? చెప్తే అర్థం చేసుకోవా? గట్ల మాట్లాడతావు? అంతే, నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. నువ్వైతే ఖచ్చితంగా రావాలి. వచ్చి ఈడ 4 రోజులు ఉండిపో. మళ్ళా నేను అద్దంటలేను. సరే సరే అత్తగాని ఉండు, మా ఆయన అత్తాండు. కాకముందే అత్తాండాను. అరే అత్తాండు, ఇవాళ ఎటు పోలే జ్వరం వచ్చిందని ఇంటికన్నా ఉన్నాడు. ఆగు. సరే ఆయన లేంది చూసి ఫోన్ చెయ్యి. సరే. వామ్మో ఈ బాడకవేంది గిట్ల తలుగుతాండు? రేపన్నెల్లుడన్న నేను ఆడికి పోతే వాడేటత్తానంటాండు. మళ్ళా దాని కంట్ల పడితే ఇక ఏం లేదు, ఎవరి కంట్ల పడ్డా కూడా బాధే. నేను ఇంతోటి మాట్లాడకున్నా అయిపోవు. ఇప్పుడు మాట్లాడి తప్పు చేసిన. 100 సార్లు ఫోన్ కొట్టబట్టే రాజు ఫోన్ చేస్తే బిజీ వస్తే ఊకే బిజీ వస్తుంది. మధ్యలో ఏందని ఇట్లా అనుమానం వస్తుంది మొగనికి. ఒక్కసారి మొగోనికి అనుమానం వస్తే అది సచ్చినా పోదు. ఇప్పటికే అన్ని మర్చిపోయి రాజు మంచిగా ఉంటాడు. మళ్ళీ ఏం జరుగుతుందో అన్న భయం మొదలవుతుంది నాకు. ఈ బావగాడి ఏ బట్టి నేను దాని కాళ్ళ కట్టుకు బోగుడైంది. ఛీ, ఈ లత ఉడకున్న అయిపోవు. ఈమె చూసే ఇప్పుడు నన్ను ఆట ఆడి ఎవట్టే. ఆ ఫోటోలు ఎప్పుడు డిలీట్ చేస్తుందో, ఆ కథ ఎప్పుడు డిలీట్ చేస్తుందో. ఈడేమో నేను పోకపోతే వీడత్తానంటాడు. 2 రోజులన్నా పోయి రావాలి మా వాళ్ళ ఇంటికి. అట్లయినా వాడు సప్పుడేక అక్కడనే ఆగుతాడు. లేకపోతే వీడు మొండి వాడుకోవు మా బావగాడు. రోజు వచ్చినా అత్తడు, మళ్ళా ఏదో ఎత్తాడు. అబ్బా నాకు ఇంత టెన్షన్ తగిలిందేంది? రేపు పైకి వస్తావా మాకు? అల్లేం చేసుడే గదే పెసర్ చేను కంది చేనులా తెంపాలే కాయలు. ఎంతమందిని పిలుస్తాను? 4గురిని పిలవాలి. మేము 2 అవ్వబిడ్డలం. 6గురం అయితే మరి అయిపోతుందో లేదో చేను, లేకపోతే ఎల్లుండి అవుతుంది. ఏమైంది రాత? నర్సక్కని బాగా పిలుచుకుంటా వస్తున్నావు?
ఏం లేదు పుష్ప, కైకి వస్తావా మాకు రేపు? ఎటన్నా పోతానవా? మొత్తం కంటికే కనబడతలేవు. ఇక నా పని నాకే అయితాంది. ఏం చేస్తాన్నావు రేపు? పెసర్ చేను కందిచేనులా కాయలు తెంపాలే, గదే మరి అత్తరా అని. ఏ అత్త అత్త ఇంటికన్నే ఉంటాన్నా అత్తగాని. నర్సక్క జరా ఫోను తేలేదు నేను, గా మల్లక్కకు ఫోన్ చేయి. అబ్బాయి ఏం పోవాలా ఆడికి, నేను అత్తదో అడుగుతా. చేస్తావు. ఆ బంటిగాడు ఏందో ఏందో నంబర్లు ఒత్తుతాండు, ఈ నంబర్ల నేడ పోగొడతాండు తెలుస్తలేదు. హలో ఏందే? ఓ మల్లక్క, ఏం చెప్తాను? తిన్నావా లేదా? తిన్నా. తినకపోతే ఆగుతా అదే. ఏంది ఫోన్ చేసినావు? ఏం లేదు, రేపు లతోళ్ళకట కైకిలి అత్తవా? పెసరకాయలు కందికాయలు తెంపుడట. అత్తనే నేనేం చేస్తా ఇంటికాడుండి. అత్త అత్త లతకు ఎప్పు అత్తదట అని. సరే చెప్తా కానీ ఇంటికాడ ఏం చెప్తాను? ఇటు మొకే రాలేవు చెప్పేపు. అత్త అని తలుపులు ఎత్తన్నా ఫోన్ చేసినవే అత్తన్నాగు. సరే ఉండు. అత్తదట్నే పోరి. గదే గదే మరి. ఇక మీరు ముగ్గురు అయ్యారు, ఇంకొకళ్ళు ఎవరు పిలవాలే? గా లింగవ్వ నువ్వు విడవకపోయినావు, మా అత్తది లింగవ్వ. పిలుస్తా. ఈసారి మాకు కూడా కావాలే కందులున్ను పెసర్లు కొంటనే నేను. లత మాకు ఉంచు. నేను కూడా తీసుకుంటా. ఫస్ట్ మనోళ్ళని అడుగుతా, మనోళ్ళు ఎన్ని కిలోలు కావాలని అంటారో అన్ని కిలోలు ఉంచి మిగతాయి కొన్ని నేను ఉంచుకొని ఇక మిగతాయి అమ్ముతా. ఏ పెసరపప్పుకు బాగా రేటు పాడైందే, ఒకసారి ఇట్లా తీసుకొని మంచిగా ఉంచుకుంటే నయ్యం. అవునవును. ఓ లత కొత్తింట్లోనే ఉంటారా? అవునవును, కొత్తింట్లోనే ఉంటున్నాం. ఒక్కసారన్నా రాకపోతివి చూడపోతివి. మొన్న చెప్తేనే మా అత్త అని రాని రాకపోతివి. ఏగా రోజు అన్నతోటి పనికి పోయినా గట్లని రాలేదు. అత్త అత్త తీయి సూత్తగాని. ఓ పోరి పుష్ప, సూపర్ ఉన్నదే. ఇల్లు ఉత్తే నీకు కళ్ళు తిరుగుతాయి. అవునా, గంత మంచి కట్టినావా లత? ఇక కట్టినా ఊకుకే కట్టబోతామా? ఊకుకే అదైతమా? ఇక నా కొడుకు మంచిగా ఉండాలని కట్టినా. ఓ పోరి, కొడుకు అంటున్నావు, మరి బిడ్డకేం సంపాదిస్తావే? బిడ్డకు సంపాదిస్తాయిగా. ఇప్పటి સુધી బిడ్డకి ఎన్కేసుడే. ఫంక్షన్ చేయపోతివేమే? అద్దు నర్సక్క, ఇప్పటికే ఇల్లుకు బాగా ఖర్చు అయిపోయినాయి. ఇక పెళ్లి వరకే గ్రాండ్ గా చేద్దాం మనం అందరం కలిసి. నీ బిడ్డ పెళ్లి వరకు మేము ఉంటామే, చచ్చిపోమా? ఓ మల్లక్క, గట్లంటున్నావేంది? మీరు ఉండాలే, మీ దీవనార్థులు మా మీద ఉండాలే. ఇప్పుడే సాతనై పాడైతలేదు, అప్పటికి ఇంకా దేకుతం కావచ్చు. దేకుకుంటానైనా కూడా లతోళ్ళ బిడ్డ పెళ్లికి పోదాంతి. సరే గాని మల్లక్క, అత్తవు కదా రేపు? అత్తనే. మరి ఇక లింగవను పిలిచేస్తా నేను. పిలువుపో. అలే కట్టపడుతుంది నర్సక్క, గింత రేఖ ఉంటలేదు. ఎప్పుడో పని పెట్టుకుంటూనే ఉంటుంది. కాలానికో పంట అన్నట్టు అన్ని పంటలు వేసుకుంటా. మరి అట్లా కట్టపడుతనే కదే ఆ పిల్లలు బడి అనేది వెళ్తుంది. కరెక్టే. ఇంకా లింగాన్ని ఉన్నప్పుడన్నా ఏం పని చేయలేదు, ఇంట్లోనే ఉండేది. ఆ కథలు ఈ కథలు పడేది. కానీ ఆయన చచ్చిపోయినప్పడుతుంది పాపం అన్ని బంద్ చేసుకొని బాగా పనికి ఎదిగింది. మరి ఇక పని చేయకపోతే పిల్లల్ని ఎవడు సాత్తడే పుష్ప? అది నిజమే మల్లక్క. రేపు ఓదంతి. ఓ నర్సి, ఇంత తినేటి ఏమన్నా వేసుకరాయే, ఆడ తిందాం. అక్కగారలు ఎత్తది తెచ్చిండు చేసి రేపేమన్నా ఉంటుంది పట్టుకత్తది. పట్టుకరా నర్సక్క, టైం పాస్ చేయట్లా. తీసుకొస్తా. అగో పిల్ల, ఎప్పుడు వచ్చినావు? నేనొచ్చి గంట సేపు అవుతుంది. ఏం చెప్తాంది మీ నానమ్మ? ఉన్నది. నానమ్మ, ఓ నానమ్మ, ఇక రావే. ఆగోలాత, ఏమైందే? ఏం కాలేదు లింగక్క, రేపు మాకు కైకిలు అత్తవా? పెసరకాయలు కందికాయలు దింపటానికి. అత్తనే. అదే మరి నీకును నర్సక్కకు మల్లక్కకు పుష్పకు చెప్పిన పొద్దుగాల తయారుగారి రేపెల్లుండి 2 రోజులు అవుతుంది కావచ్చు. మరి సరేనే. తిన్నావా లింగక్క? నేను అప్పుడే తిన్నా గాని ఇక మనవరాలు వచ్చిందని చికెన్ తెప్పించిన అండుతాన్ననే. సరే మరి రేపైతే మర్చిపోకు. మర్చిపోను. సరే. అయ్యో నానమ్మ, నేను అత్తే నువ్వేమో పనికోతా అనబడుతువేమే. ఇంటికాడుంటే ఏం అత్తన్నాయి బిడ్డ, అటు పోతే 300 రూపాయలు అత్తయి. సరే తీయే. కూర అండుతాన్న తిందు. ఎంత ఆకలితో ఉన్నవో ఏం కథను. ఆకలేం లేదే, రాగానే తినొచ్చిన. సరే. రేపు మా నానమ్మ పనికి పోతుంది. ఇక నరేష్ను మంచిగా కలవచ్చు, ఇంట్లోకి రమ్మని ముచ్చట పెట్టచ్చు. ఫోన్ చేద్దాం వాడికి. హలో చెప్పు. ఏం చేస్తున్నావురా? ఏం లేదు, బయట ఉన్నా. అయితే రేపు మా నానమ్మ కైకిలి పోతుందట, రేపు కలుద్దాం సరేనా మా ఇంట్లోనే? అవునానే? సరేనే, మంచి న్యూస్ చెప్పినవు. ఏం చేస్తావు? తిన్నావా లేదా? చికెన్ తెప్పించింది, అండుతాంది, తింటా. నువ్వు తిన్నవారా?
తిన్నా అప్పుడే. ఒక నిమిషం ఆవు, నేను మళ్ళీ చేస్తా. సరే. కొంచెం జ్వరము ఎట్లున్నది, తక్కువైందా? కొంచెం ఓకే గాని 2 రొట్టెలు తింటివి, నీకోసం 4 చేసిన నేను. తినబుద్ధి అయితే లేదు రామా, అందుకే. సరే గాని నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా, ఒక 4 రోజులు ఉండత్తా. బగ్గ రోజులు అవుతుంది పోక. ఈ పిల్లలకు స్కూల్ ఉన్న టైంలో ఊకే పోతా పోతా అని అంటాను. ఆడ పోయి ఏం చేస్తావు? నాకేమో జ్వరం వస్తుంది, ఏమున్నా పోతా అంటావు. అవసరం లేదు, ఇప్పుడు తర్వాత పోయేవులే మెల్లగా. అబ్బా ప్లీజ్ అండి, మస్తు రోజులు అవుతుంది పోక. నాకెందుకో పానం కొట్టుకుంటుంది అవ్వగారింటికి పోవాలని. ఎప్పుడు ఇన్నే ఉంటాను కదా. ఇప్పుడు వద్దు, ఆదివారం వరకు చూద్దాంతి. అమ్మా ఇంకా వారమా? అవునవును. వారం రోజుల దాకా అద్దా పొయ్యి అత్తా అంటే. ఇప్పుడు వద్దురామా, శనివారం సాయంత్రం పోదుతి, పిల్లలు బడికి వేయచ్చినాక. సరే సరే. సరే ఇక నేను టాబ్లెట్లు వేసి పడుకుంటా. పడుకోపోండి. ఊర్ని అవ్వా, ఈయననేమో పోడొద్దనంటాడు. శనివారం అంటే అప్పుడా ఇప్పుడా? అమ్మా ఇంకా 4-5 రోజులు ఉన్నది. ఈ 4-5 రోజులు ఆ బాడకమేమో అక్కడ ఆగడు. అత్తడు కావచ్చు. అత్తే ఏం చేస్తాడో ఏమో, ఎవరు చూస్తారో మళ్ళా. నాకు ఇదే భయం. ఫోను స్విచ్ ఆఫ్ పెడదామనంటే అసలే కంతిరుడు. ఇంత తాగిండనుకో డైరెక్ట్ ఇంటికి వస్తాడు. ఏం చేసుడు, ఏం కథ? అబ్బో ఏటు కాకుండా అయిపోయే. లతవ్వా, తెల్లారింది బిడ్డ, 8 అవుతుంది. లేవు లేవు. అమ్మో 8 అవుతుందా అనే అటే నిద్ర పట్టింది. రే లేకపోయే. వామ్మో, నైట్ ఏమో చక్కగా నిద్ర పడతలేదు, తెల్లారంగానేమో లేవు బుద్ధి అయితలేదు. ఇలా అసలే పనులను వెళ్తిని, టకటక రెడీ కావాలి. ఎందుకో ఈ ఇంట్లోకి వచ్చినప్పడుతుంది ఈ బెడ్లా మంచిగా అనిపిస్తుంది పడుకుంటే. లేచి రెడీ కావాలి జల్దీ. అయితే దోస్తులు చూసిర్రా అన్న వీడియో? మరి ఇక నెక్స్ట్ వీడియోలో ఏమైతుంది? మరి రాజేమో అటు పోవుడు వద్దంటాడు. రామోళ్ళ బావ మరి మళ్ళీ వస్తాడా ఊరికి? మళ్ళీ ఏమైతుంది? దొరుకుతాడా రాజుకు? లేకపోతే ఏం కథ అవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. మళ్ళా మేమైతే పనికి పోతున్నాం దోస్తులు, పనికాడ ముచ్చట్లు ఎట్లుంటాయి, ఏమైతుంది ఏందనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.